హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పండుగలప్పుడు చేసే చింతపండు పులిహోర మరింత రుచిగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ పులిహోరని పండుగలప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరలా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చింతపండు పులిహోర రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ చింతపండు పులిహోరని ప్రిపేర్ చేయడానికి ముందుగా చింతపండు నానబెట్టి గుజ్జును తీసుకోవాలండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్కి క్వాంటిటీ చెప్తున్నాను. అర కేజీ రైస్కి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. అదే పాత చింతపండు అయితే 80 గ్రామ్స్ అంటే 80 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసి శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ వేసేస్తే చింతపండు గుజ్జు పలుచగా అవుతుంది. కాబట్టి ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసి ఒక అరగంట సేపు నాననివ్వండి. ఇక్కడ మీకు అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. చింతపండు చక్కగా నానిపోయింది. ఇప్పుడు చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోవాలి. అవసరమైతే ఇంకా కొంచెం వాటర్ని వేసి చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఒకవేళ మనకి ఇంకా త్వరగా అవ్వాలి అనుకుంటే ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చింతపండు గుజ్జును తీసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి. చింతపండు పులిహోరకి చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రైస్ని చూద్దాము. ఇక్కడ నేను అర కేజీ రైస్ని నార్మల్గా ఉడికించి తీసుకున్నానండి. అంటే సాల్ట్ కానీ పసుపు కానీ ఆయిల్ కానీ ఇలా ఏమీ వేయకుండా నార్మల్గా ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసి ఈ విధంగా పొడి పొడిగా ఉడికించి తీసుకున్నాను. రైస్ ఉడికిన వెంటనే కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని ఈ రైస్ మొత్తాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయటం వలన పులిహోర రుచి చాలా కమ్మగా ఉంటుంది. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా ఈ విధంగా పైన కలుపుకుంటే రైస్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ మనకి పులిహోరకి రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ చక్కగా కలిపేసుకున్నాం కదా. అలాగే చింతపండు గుజ్జు కూడా రెడీగా ఉంది. ఇంకా పోపు వేసుకోవడానికి ఇక్కడ నేను పోపు దినుసులన్నీ రెడీగా పెట్టానండి. ఇప్పుడు మనం ఈ రైస్కి పోపు వేసుకుందాము. పోపు వేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పల్లీలను వేసుకోండి. పులిహోర చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే పోపు దినుసులన్నీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా బాగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ పప్పులన్నింటినీ చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒక పావు టీ స్పూన్ మెంతులు వేయటం వలన పులిహోర రుచి చాలా కమ్మగా ఉంటుంది. ఈ పోపు దినుసులన్నీ చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 5-6 ఎండుమిర్చి అలాగే ఒక పావు కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నుండి కరివేపాకు ఎండుమిర్చి అలాగే కొద్దిగా పోపు దినుసులన్నింటినీ సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా చేయటం వలన తినేటప్పుడు అన్నీ మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు ఇవి తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన పోపులోకి మనం ముందే రెడీగా ఉంచుకున్న చింతపండు గుజ్జును వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అవ్వగానే ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను 6 పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని ముందే వేసేస్తే బాగా మెత్తగా అవుతాయండి. కాబట్టి చింతపండు గుజ్జు కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా వేసుకొని ఈ చింతపండు గుజ్జు మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా గుజ్జు మొత్తం బాగా దగ్గరగా అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసిన ఈ చింతపండు పులుసుని బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే ఒక నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనం ముందే రెడీగా పెట్టుకున్న రైస్లోకి వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ముందే పక్కకు పెట్టిన పోపు దినుసులన్నింటినీ కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత 1 గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. ఈ పులిహోర కలిపేటప్పుడు కొంచెం తడిగా అనిపించినా ఇది ఆరిన తర్వాత అంటే 1 గంట తర్వాత
ఈ పులుసు మొత్తం రైస్కి పీల్చుకొని చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ పులిహోరని మనం చింతపండుతో చేస్తున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా మెంతులు, కొద్దిగా బెల్లం వేయటం వలన సేమ్ మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా పులిహోర మొత్తం బాగా కలిపిన తర్వాత చేతితోటి అదిమి పెట్టి మూత పెట్టి 1 గంట సేపు వదిలేసేయండి. 1 గంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. ఈ పులిహోరని మనం ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ అంటే 2-3 డేస్ టూర్కి వెళ్ళినప్పుడు ఈ పులిహోరని చేసుకొని తీసుకెళ్ళామంటే 2-3 రోజులున్నా పాడవదండి. చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఏదైనా పండుగలప్పుడు కానీ లేదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కానీ ఈ పులిహోరని హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.